సెలవు దొరికితే చాలు ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా నేచర్లోని అందాలను అనుభూతి చెందుతుంటారు ప్రకృతి ప్రేమికులు. అదే ఇక వింటర్ అంటే చూడాల్సిన స్పెషల్ ప్లేసెస్ ఏంటా అంటూ లిస్ట్ ప్రిపేర్ చేసేస్తారు. శీతాకాలంలో మంచు కురిసే ప్రాంతాలకు వెళ్లేందుకు పర్యాటకులు ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్ గత కొన్ని రోజుల నుండి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో వింటర్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలవుల సందర్భంగా వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు వింటర్ కార్నివాల్ను ఏర్పాటు చేసింది. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా, మనాలిలకు భారీగా టూరిస్టులు వస్తుంటారు. దీంతో రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. ఒక్క అటల్ టన్నెల్ నుంచే ఒక్కరోజే 55,000కు పైగా వాహనాలు దాటినట్టు అధికారులు తెలిపారు. మరి వచ్చాక టూరిస్టులు ఊరికే ఊరుకుంటారా? దేశంలో నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు మద్యం సేవించి ఓవర్ యాక్షన్ చేస్తే వారిని ఈసారి జైళ్లలో కాకుండా హోటల్ రూమ్స్ కు తరలించాలని హిమాచల్ ప్రదేశ్ పోలీసులకు ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు సూచించారట. సిమ్లాలో 7 రోజుల పాటు కొనసాగే వింటర్ కార్నివాల్ ను సాంస్కృతిక కవాతు, గ్రాండ్ డాన్సులతో మొదలుపెట్టారు. సాంస్కృతిక కవాతును వీక్షించిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అక్కడి ఏర్పాట్లను తిలకించారు. అయితే కార్నివాల్ సందర్భంగా రిడ్జ్ గ్రౌండ్, మాల్ రోడ్ లో వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. న్యూ ఇయర్ టైం అంటేనే అందరూ ఆడి పాడి ఎంజాయ్ చేస్తారు. కానీ ఎవరైనా పర్యాటకులు బాగా తాగి రచ్చ చేస్తే వారిని పోలీస్ స్టేషన్ లాకప్ లో కాకుండా హోటల్ కు తరలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే వారికి విఐపి ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది. అయితే సిమ్లా వింటర్ కార్నివాల్ నేపథ్యంలో ప్రారంభోత్సవంలో మాట్లాడిన సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో తలెత్తిన ప్రకృతి విపత్తు గురించి మాట్లాడారు. అయితే పర్యాటక రంగం భారీగా నష్టపోయిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలిస్తుండటంతో హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వారి కోసం హోటల్స్, రెస్టారెంట్స్, డాబాలు, ఇతర ఫుడ్ స్టాల్స్ 24 గంటలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సీఎం తెలిపారు.